ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ బీసీ బిడ్డ గెలిచిండు. కంగ్రాచులేషన్స్. ఒక బీసీ బిడ్డ విజయం సాధించిండు. ఇక్కడ సుదర్శన్ రెడ్డికి టికెట్ ఇస్తే సొంత పార్టీ వాళ్ళు కూడా ఓట్లేయలే. 15 మంది ఇండియా కూటమి వాళ్ళు కూడా ఓటేయలే. 25 మంది నువ్వు 325 ఉండే. 152 ఓట్ల ఆధిక్యంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపు. అనుకున్న దానికంటే ఎన్డీఏ అభ్యర్థికి పెరిగిన ఓట్లు, ప్రతిపక్షం నుంచి క్రాస్ ఓటింగే కారణం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. మంగళవారం పార్లమెంట్ సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోదీ ప్రకటించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో సీట్లు 788, రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీగా ఉండడంతో 781 మందికి ఓటు వేసే హక్కు లభించింది. బిజాదా అంటే బీజు జనతాదళ్, బిజాదా అంటే భరాసా అంటేనేమో భారత రాష్ట్ర సమితి 4, శిరోమణి అకాలీదళ్ 1. వీళ్ళు దాదాపుగా ఒక 12 మంది ఓట్లేయలే. 12 మంది ఓట్లేయలే. పార్టీలు ఓటింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో 769 మంది ఎంపీలకు ఓటింగ్ అవకాశం దక్కింది. ఓటింగ్ అవకాశం దక్కితే పోలింగ్ ముగిసేటప్పటికి 767 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 98.2% పోలింగ్ జరిగినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. 1:20 ఫలితం. సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకులు, కౌంటింగ్ అధికారుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి 7:20 విజేతను ప్రకటించారు. చెల్లుబాటైన ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి 60.10, ప్రతిపక్షాల అభ్యర్థికి 39.89% ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ స్వరూప్ పాఠక్ 52.7%, బైరాన్ సింగ్ షెకావత్ 59.82%, తర్వాత విజేతకు దక్కిన అత్యల్ప ఓట్ల శాతం ఇదే.